ఉమ్మడి మెదక్లోనూ కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కారు పార్టీ. మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీధర్, కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఈ అయితే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇటు దామోదర్ రాజనరసింహ ఉన్న నియోజకవర్గాల ఆందోళన కావచ్చు, ఇటు హుస్నాబాద్ లో కాంగ్రెస్ దాదాపు ఇప్పటికీ దాకా మొదటి రౌండ్ లో ఆ కౌంటింగ్ పూర్తయిన అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ దాదాపుగా గెలుచుకున్నట్టే. మొదటి అధికారికంగా ఫలితాలు విడుదల బయటకు రానప్పటికీ కూడా అయితే ఈ ఆందోళన నియోజకవర్గంలోని అయితే మొదటి రౌండ్ లో ఉన్నటువంటి అయితే వార్డుల్లో దాదాపు 7 వార్డుల్లో 6 వార్డులను కాంగ్రెస్ పార్టీ చేజిక్కుంది. 1వ, 4వ, 7వ, 10వ, 16వ, 19వ వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మరోవైపు అయితే ప్రత్యేకించి ఇటు కోహిర్ కొత్త మున్సిపాలిటీ జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అయితే జైరాబాద్ కోహిర్ మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే అయితే 8 వార్డులను కూడా గెలుచుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ ముందంజలో ఒక స్వతంత్ర అభ్యర్థి అంటే మ్యాజిక్ ఫిగర్ 9కి అక్కడ 8 వార్డులు గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుచుకున్నారు. ఓవరాల్ గా మొత్తం ఇటు సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే 2-3 వార్డుల ఫలితాలు వచ్చినాయి. ఇంకా ఈ పెద్ద మున్సిపాలిటీలు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ ఈ పెద్ద మున్సిపాలిటీలు ఇక్కడ రిజల్ట్స్ కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కొన్ని వార్డుల్లో అయితే 20 ఇప్పుడు సంగారెడ్డిలో కావచ్చు, సదాశివపేటలో మొదటి రౌండ్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇటు జైరాబాద్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్ గా ఇటు ఇంద్రేశం మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు ప్రత్యేకించి ఇటు కాంగ్రెస్ కొన్ని మెదక్ మున్సిపాలిటీలో కూడా కొంత గట్టి పోటీ ఇస్తుంది. ప్రత్యేకించి ఇటు రామాయంపేట మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. తూప్రాన్ మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు అయితే కొన్ని అయితే సదాశివపేట మున్సిపాలిటీలో కూడా ఈ ఇంద్రేశం మున్సిపాలిటీ కావచ్చు, ఇటు గడ్డపోతారంలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ముందంజలో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అక్కడ గట్టి పోటీ ఇస్తుంది. ఇంకా ఫలితాలు బయటకు రావాల్సింది, మొదటి రౌండ్ ఫలితాలు రావాల్సింది. మొదటి ఫలితాల్లో మాత్రం మెజారిటీ మున్సిపాలిటీలో అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మెదక్ కావచ్చు, ఇటు నర్సాపూర్ లో కానీ, ఇటు తూప్రాన్ లో కానీ, ఇటు రామాయంపేటలో మెదక్ మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ మొత్తం ముందంజలో ఉంది. ఇంకా గజ్వేల్ సంబంధించి కావచ్చు, దుబ్బాక కానీ ఏరియాలది కొంత ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. అక్కడ కౌంటింగ్ కొంత ఆలస్యం అయింది. అక్కడ రావాల్సింది నారాయణఖేడ్ సంబంధించి కూడా కౌంటింగ్ ఆలస్యం అవుతోంది. అక్కడ రిజల్ట్స్ కూడా బయటకు రావడం లేదు. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలు అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది. కానీ గడ్డపోతారం మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు దాదాపుగా కైవసం చేసుకుంటే అక్కడ రిజల్ట్స్ కూడా దాదాపు పూర్తయినాయి. మొత్తం మున్సిపాలిటీ కూడా హైదరాబాద్ శివార్లో ఉన్న గడ్డపోతారం మున్సిపాలిటీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ అయితే చేజిక్కిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇంకా గడ్డపోతారం గుమ్మడిదల్లో కూడా బీఆర్ఎస్ అక్కడ ముందంజలో ఉంది. మిగతా చోట్ల కొంత టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లా అయితే మెజార్టీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.